సార్ చెన్నై గురించి మాట్లాడుకుంటే రిటెన్షన్ ప్లేయర్స్ కాకుండా ఆప్షన్ జరిగిన తర్వాత ఈ ఆప్షన్లో చెన్నై బెస్ట్ పిక్ అంటే ఎవరి పేరు చెప్తారు సార్? బెస్ట్ పిక్ అంటే మనకి తెలియట్లేదు కానీ వాళ్ళు నూర్ అహ్మద్ కోసం చాలా పెద్ద అమౌంట్ పెట్టారు. ఈవెన్ ఆక్షన్లో గుజరాత్ టైటన్స్ ఆర్టీఎం యూజ్ చేసిన ఐ థింక్ ఒరిజినల్గా అతను బిడ్ వెళ్ళింది ఒక 3-4 crores వెళ్ళాడు. బట్ దే వాంటెడ్ హిమ్ బ్యాక్. మళ్ళీ ఆర్టీఎం తర్వాత వాళ్ళకి ఒక ఆపర్చునిటీ వస్తుంది కదా, 10 crores అని చెప్పి అంత కీన్గా వాళ్ళు తీసుకున్నారంటే వాళ్ళకి క్లియర్గా ఒక నమ్మకం ఉంది. చెన్నై పిచ్లో, చెపాక్ పిచ్లో నూర్ అహ్మద్కి బాగా సూట్ అవుతుంది. చెపాక్లో నూర్ అహ్మద్ బాగా పర్ఫామ్ చేస్తాడని చెప్పి చాలా కీన్గా అంటే టార్గెట్ చేశారు ఆ ప్లేయర్ని. అలాగే అశ్విన్ కూడా తీసుకున్నారు. అశ్విన్ ఈజ్ 38 year old. కానీ చెన్నై ఎప్పుడు మనం అంటే డాడ్స్ ఆర్మీ అంటాం కదా, చెన్నైలో ఎప్పుడు కూడా అందరు ఏజ్డ్ ప్లేయర్సే ఉంటారు, ఇంక్లూడింగ్ వాళ్ళ కెప్టెన్ ధోని అయితే 43 ఏళ్ళు కెప్టెన్ కాదు, బట్ వాళ్ళ కెప్టెన్ అని లీడర్ కెప్టెన్ అనే వస్తుంది, ధోనిని మన కెప్టెన్ గానే భావిస్తాం. ఓకే, సో వాళ్ళు 38 year old అశ్విన్ని తీసుకోవడంలో ఏంటంటే అశ్విన్కి ఆ గ్రౌండ్లో నా అనుభవం, చెన్నైకి ఆడిన అనుభవం, చెన్నై సిఎస్కేకి ఆడిన తర్వాతే అశ్విన్ ఇండియాకి వెళ్ళాడు. సిఎస్కేలో పవర్ ప్లేలో బౌలింగ్ చేసాడు అప్పట్లో. సో అతనికి అక్కడ ఆడిన అనుభవం ఉంది, ఆ గ్రౌండ్తో ఉన్న ఎక్స్పీరియన్స్. రీసెంట్గా టెస్ట్ మ్యాచ్ జరిగితే అక్కడ కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. సో అశ్విన్ కమ్బ్యాక్, నూర్ అహ్మద్. ఎందుకంటే చెన్నై పిచ్ అంటేనే మనకి స్పిన్నర్స్కి అక్కడ అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు పెద్దగా ర్యాంక్ టర్నర్స్ చేసుకోలేదు, కానీ ఈసారి వాళ్ళు టీం పిక్ చేసిన విధానం చూస్తుంటే ఈసారి మంచి స్పిన్ పిచ్లు చేసుకుంటారు, స్లో పిచ్ల మీద చేసుకునే ఒక ఉద్దేశం. లాస్ట్ సీజన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు. సో వాళ్ళు దానికి కారణం ఏంటంటే వాళ్ళు బ్యాటింగ్ వికెట్స్ చేశారు. చెన్నైలో కూడా 200+ runs రావడం చూసాం లాస్ట్ సీజన్. సో ఈ సీజన్లో వీళ్ళు పిక్ చేసిన టీం బట్టి చూస్తుంటే మనకి ఏమనిపిస్తుందంటే దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ టర్నింగ్ ట్రాక్స్ ఇన్ చెన్నై. సో వాళ్ళిద్దరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారని అది, ఎందుకంటే వాళ్ళు పెట్టిన అమౌంట్ వాళ్ళకి ఎక్కువ పెట్టారు. యాక్చువల్లీ చెన్నైకి మంచి మంచి ప్లేయర్స్ చాలా తక్కువ అమౌంట్కి వచ్చారు, వాళ్ళు ఎక్కువ పెట్టరు కూడా కాదు. మీరు చూడండి, డెవన్ కాన్వే అండ్ రచిన్ రవీంద్ర ఇద్దరు 10.5 11 crores లోపల ఇద్దరు మంచి ప్లేయర్స్ని తీసుకున్నారు. శామ్ కరన్ యూస్ టు గో ఫర్ 16-17 crores, 2.4 crores వచ్చాడు శామ్ కరన్, చాలా తక్కువ. సో చాలా తక్కువ అమౌంట్లో నేతన్ ఎల్లిస్ లాంటి బౌలర్ కూడా చాలా తక్కువ అమౌంట్కి వచ్చాడు. సో ఐ థింక్ వాళ్ళకి పర్స్ తక్కువగా ఉన్నా కూడా ఐ థింక్ దే డిడ్ సమ్ స్మార్ట్ బయింగ్. మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ కూడా తీసుకున్నారు, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, తర్వాత దీపక్ హూడా, ఇలాంటి ప్లేయర్స్. వాళ్ళు మంచి టాలెంటెడ్ ప్లేయర్స్, కొన్ని సీజన్లు బాగా ఆడిన వాళ్ళు. కానీ ఏంటంటే రీసెంట్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం డిప్ అయింది. కానీ చెన్నై దగ్గర ధోని దగ్గర ఉందో ఆ మంత్రం చెన్నై దగ్గర ఉందో, కానీ చెన్నైలో ఫెయిల్ అయిన ప్లేయర్స్ రహానే లాంటి వాళ్ళు, శివం దుబే లాంటి వాళ్ళు చెన్నై వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడం మనం చూసాం. సో ఇలాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ చెన్నైకి వచ్చి ఇండియన్ ప్లేయర్స్ మళ్ళీ వాళ్ళు పికప్ అయ్యే అవకాశం ఉంది. సో ఐ థింక్ చెన్నై ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. నా ఆక్షన్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా తక్కువ అమౌంట్ ఉంది, 55 crores ఉంది, కానీ దే డిడ్ రియల్లీ వెల్ ఇన్ ద ఆక్షన్ అనిపించింది. మెయిన్లీ ఏంటంటే వాళ్ళు పాత టీంని మళ్ళీ తెచ్చుకోవడం. అవును సార్, చాలా వరకు రవీంద్ర, డెవన్ కాన్వే, అశ్విన్ ఇలాంటి వాళ్ళు ఓల్డ్ శామ్ కరన్ అలా వాళ్ళు ఏంటంటే ఆ లాయల్టీ మెయింటైన్ చేసి మళ్ళీ పాత ప్లేయర్స్. శామ్ కరన్ ఐపీఎల్లో బాగా ఆడిన సీజన్ ఏమిటంటే చెన్నైకి ఆడినప్పుడు. చెన్నై నుంచి బయటకు వెళ్ళి పెద్ద అమౌంట్కి వెళ్ళినా కూడా అక్కడెక్కడ బాగా పర్ఫామ్ చేయలేదు, బట్ హీస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కేమ్ వెన్ హీ వాజ్ విత్ చెన్నై. ఆక్షన్కి ముందు సార్ రిషబ్ పంత్ని చెన్నై వాళ్ళు తీసుకుంటారనే టాక్ చాలా గట్టిగా వినిపించింది, కానీ చెన్నై వాళ్ళు కనీసం పోటీకి కూడా వెళ్ళలేదు. అంటే పంత్కి అంత పెద్ద అమౌంట్ రావడం వల్ల చెన్నై వాళ్ళు కనీసం పోటీకి వెళ్ళలేదు అనుకోవచ్చా? మరి ఎందుకు తీసుకోలేదు ఆర్సీ? అంటే వాళ్ళు తెలుసు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు. ఐడియల్ సిచ్యుయేషన్ ఖచ్చితంగా పంత్ వస్తే బాగుంటుంది వాళ్ళకి, కానీ దే డోంట్ హ్యావ్ ది అమౌంట్. వాళ్ళు క్లియర్గా అర్థమైన విషయం అంటే వాళ్ళ దగ్గర అంత అమౌంట్ లేదు. దాని బదులు మన పాత టీంని అంతా తెచ్చుకుందాం, మళ్ళీ ఊరికే వెళ్ళడం వేస్ట్. అతని కోసం అతని ధర పెంచడం తప్ప వేరే పరిస్థితి ఉండదు. సో ఆ రేస్లో మనం తట్టుకోలేమని చెప్పి చాలా తెలివిగా ప్రాక్టికల్గా ఆలోచించి వాళ్ళు దాని నుంచి. ఎందుకంటే ధోని ఎప్పుడు కూడా ప్రాక్టికల్, ఆయన నిర్ణయాలు కానీ ధోని టాక్టిక్స్ కానీ అంత డౌన్ టు ఎర్త్ ఉంటాయి. సో దే డిడ్ నాట్ గో ఫర్ రిషబ్ పంత్ అని అనిపిస్తుంది. అందుకే దట్ ఈస్ ద రీజన్. ఈ సీజన్లో ధోని ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం ఉందా సార్? అది మనం చెప్పలేం. ఈ సీజన్లో ధోని అన్ని మ్యాచ్లు ఆడతాడంటే అది అతని ఫిట్నెస్ మీద ఉంటుంది. బస్ ఆడతాడు అనుకోండి, ఎందుకంటే లాస్ట్ సీజన్ కూడా మనం చూసింది ఏంటంటే ధోని కీపింగ్ చేస్తాడు. కీపింగ్తో అతనికి ఉన్న ఇంజరీస్తో ఏమి ఇబ్బంది లేదు. ప్లస్ అతను ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత అతను కేవలం కొన్ని నెంబర్ ఆఫ్ బాల్స్ 10-15 balls కంటే ఎక్కువ ఆడట్లేదు. సో అంతే లాస్ట్లో వచ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు. సో అందుకని ఐ థింక్ ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు వాళ్ళు చాలామంది ఆల్రౌండర్స్ కూడా తీసుకున్నారు. సో ధోని చాలా లేట్గా బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ఐ థింక్ ధోని విల్ బ్యాట్ ఎంటైర్ సీజన్. నెక్స్ట్ సీజన్ ఏం ఆడతాడో లేదనేది
అది ఎవరికి తెలియదు, ధోనికి ఒక్కడికే ధోనికి తెలిసే ఒక్కడికే విషయం. తెలుసు. Yeah. అది వెల్ కప్ సీక్రెట్ విత్ చెన్నై. ఓకే, ఓవరాల్గా టీం మొత్తం చూసుకుంటే ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది సార్? ప్లేయింగ్ ఎలెవెన్ మళ్ళీ అగైన్ రుతురాజ్ అండ్ డెవన్ కాన్వే మంచి కాంబినేషన్. డెవన్ కాన్వే అడ్వాంటేజ్ అంటే మీకు ఫ్యూచర్లో ధోని రిటైర్ అయిన కీపర్గా కూడా పనికొస్తాడు. నెంబర్ 3లో మరి రచిన్ రవీంద్రన్ ఆడిస్తారా లేకపోతే రాహుల్ త్రిపాఠి ఈజ్ వెరీ గుడ్ నెంబర్ 3. నెంబర్ 4లో శివం దూబే, తర్వాత జడేజా, శామ్ కరణ్, మరొక ఇండియన్ ప్లేయర్ దీపక్ హుడా లాంటి వాళ్ళు కూడా ఆడించుకోవచ్చు. దీపక్ హుడా, విజయ్ శంకర్ ఎవరినైనా ఆడించుకోవచ్చు. సో అది వాళ్ళ బ్యాటింగ్ లైన్ ఐ థింక్ బ్యాటింగ్ లైన్ అయిపోయింది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే అశ్విన్, నూర్ అహ్మద్ ఇద్దరు స్పిన్నర్స్, ఒక హాఫ్ స్పిన్నర్, ఒక చైనామన్ బౌలర్ ఇద్దరు మంచి కాంబినేషన్ అది. ప్లస్ పేసర్స్లో వస్తే మతీషా పతిరానా వాళ్ళ డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ అతను ఉన్నాడు. తర్వాత ఖలీల్ అహ్మద్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. నాథన్ ఎల్లిస్ కూడా ఉన్నాడు సార్. నేథన్ ఎల్లిస్ మరి రచిన్ రవీంద్రన్ ఆడిస్తే నేథన్ ఎల్లిస్ ఆడించుకోవడానికి ఉండదు, లేదా రచిన్ రవీంద్ర లేకపోతే ఎల్లిస్ని కూడా వాళ్ళు ఆడించుకోవచ్చు. శ్రేయస్ గోపాల్ పేరు బాగానే వినిపించింది కదా సార్, బాగానే ఆడతాడు, బాగానే. శ్రేయస్ గోపాల్ లేదు, బ్యాకప్గా తీసుకున్నారు అంతే. శ్రేయస్ గోపాల్ లెవెల్కి బౌలర్స్ కావాలి కాబట్టి తీసుకున్నారు. సో ఐ థింక్ మనం ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్, ఇంకొక ఫాస్ట్ బౌలర్ ముఖేష్ చౌదరి కాదు, మన గుర్జన్ ప్రీత్ సింగ్ కూడా ఇంట్రెస్టింగ్ సెలెక్షన్. లెఫ్ట్ ఆర్మ్ పేసర్, పంజాబీ అయినా కూడా అతను చెన్నైలో ఆడతాడు. 6 feet 3 inches హైట్ ఉంది. చాలా ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్, యంగ్ మ్యాన్. సో గుర్జన్ ప్రీత్ సింగ్ కూడా వాళ్ళ టీంలో ఉన్నాడు. ఓవరాల్గా సిఎస్కే టీం ఆక్షన్ మొత్తం చూసిన తర్వాత వాళ్ళకి అది బెస్ట్ ఉందా టీము, గుడ్డా బ్యాడా? బాగుంది, కానీ కొంచెం పేస్ బౌలింగ్లో అంటే వాళ్ళు పేస్ బౌలింగ్ అంత అనుకూలమైన గ్రౌండ్ కాదు అది. పేస్ బౌలింగ్లో ఎక్కువ ఆప్షన్స్ లేవు అంటే కమలేష్ నగర్, కోటి వీళ్ళందరూ పెద్దగా పర్ఫామ్ చేసిన వాళ్ళు కాదు. మరి ఇక్కడ ఈ టీంలో వచ్చి పర్ఫామ్ చేస్తారని చూడాలి. ముఖేష్ చౌదరి కూడా లాస్ట్ టైం బాగానే పర్ఫామ్ చేశాడు. పేస్ బౌలింగ్లో కొంచెం వీక్ అని, బట్ ఓవరాల్గా చాలా బాగుంది, సెలక్షన్ చాలా బాగుంది. ఒకటే ఏంటంటే షేక్ రషీద్ని మళ్ళీ తీసుకున్నారు వాళ్ళు. షేక్ రషీద్కి అవకాశాలు రావట్లేదు. చెన్నైలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చెన్నైతో ఉంటే మీరు ధోని అండర్లో మీకు అక్కడ మంచి యంగ్స్టర్స్కి మంచి ట్రైనింగ్ లభిస్తుంది, బ్రహ్మాండమైన గైడెన్స్ దొరుకుతుంది, అంత బాగానే ఉంటుంది. కానీ చెన్నైతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకసారి 11 స్టార్ట్ అయితే కంటిన్యూ చేస్తారు వాళ్ళు చాలా తక్కువ మార్పులు చేసుకుంటారు. 2-3 ప్లేయర్స్ని తప్ప మార్చరు, అది కూడా ఇంజరీస్ అయితేనో లేకపోతే కొన్నిసార్లు. దానివల్ల ఏంటంటే బెంచ్ మీద ఉన్న వాళ్ళు బెంచ్ మీద ఉంటారు. ప్లేయింగ్ ఛాన్స్ దొరకడం కష్టం. సో ఈసారైనా షేక్ రషీద్కి అవకాశం, చాలా క్లాస్ ప్లేయర్ అతను, చాలా టాలెంటెడ్. గుంటూరు అబ్బాయి కదా సార్, గుంటూరు కుర్రాడు. సో ఆ గుంటూరు మిర్చి, మరి గుంటూరు కారం మనకు చూపిస్తాడేమో ఈసారి, చూడాలి. వెరీ వెరీ ఎక్సైటింగ్. మనకు అజరుద్దీన్ గుర్తు చేసే ఆ రిస్టీ స్ట్రోక్ ప్లే అతని దగ్గర ఉంది. సో ఐ థింక్ రషీద్ని మళ్ళీ ఆడిస్తే బాగుంటుంది చెన్నై ఈసారి అని నేను ఎక్స్పెక్ట్ చేద్దాం.